హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి గోకర్ణ ట్రిప్లో డే 2 వ్లాగ్ చూడబోతున్నామండి. డే 1 రోజు అరౌండ్ 9 o'clockకి మేము ఉడిపి చేరుకున్నాము. ఉడిపిలో స్టే వచ్చేసి ఉడిపి యాత్రి నివాస్ అనే దానిలో స్టే అయితే బుక్ చేసుకున్నామండి. ఇక్కడ పర్ డేకి 1350 అయితే ఛార్జ్ చేశారండి. ఫెస్టివల్ టైం కాబట్టి ఇంత లేదంటే ఒక 200 తగ్గుతుంది అని చెప్పారు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట ఎదురుగా హోటల్ ఉంటే డిన్నర్ చేసేసి నైట్ అయితే రెస్ట్ తీసుకున్నామండి. మార్నింగే మేము 6:30 ఆ టైంకి అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. హోటల్ వాళ్ళు అలాగే అకామిడేషన్ వాళ్ళు సజెస్ట్ చేశారు ఎర్లీ అవర్స్ లో దర్శనానికి వెళ్తే తొందరగా అవుతుంది, లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, 7 లోపే వెళ్ళిపోండి అని చెప్పారు. 6:30కి వెళ్ళాము. దర్శనం అంతా కూడా మొత్తం 1 అవర్లో అయిపోయింది. ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయం దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. అలాగే ఇక్కడ ఉన్న కృష్ణుడి విగ్రహం చిన్న బాలుడిగా అంటే బాలకృష్ణుడిగా కనిపించే అత్యంత సుందరమైన విగ్రహం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కనకన కిండి అన్నమాట. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి దర్శనం ఎల్లప్పుడూ లోపలి కిటికీ ద్వారా జరుగుతుందండి. దీన్నే నవగ్రహ కిండి అని పిలుస్తారు. ఇందాక చూసారు కదా కనకన కిండి, ఇదేమో బయట కిటికీ. ఇది ఒక గొప్ప సన్యాసి కనకదాసు పేరు పెట్టబడిన తోరణంతో అలంకరించబడి ఉంటుంది. కనకదాసు విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఈ శ్రీకృష్ణ ఆలయంలో ఉన్న కోనేరండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి ఉదయం 5:30కి ఓపెన్ చేస్తారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవతను అంటే ఈ కృష్ణుడిని 9 రంధ్రాలతో నవగ్రహ కిండి వెండిపూతతో కూడిన కిటికీ ద్వారా పూజించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అన్నమాట. దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అన్నీ అమ్ముతా ఉన్నారు. ఇదే ఒక చిన్న క్లిప్ తీసి యాడ్ చేశానండి. చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అన్నప్రసాదంకి వెళ్ళాలంటే దారి అని చెప్పేసి దర్శనానికి వెళ్ళడానికి దారి అని పెట్టారు. దసరా రోజు వెళ్ళామని చెప్పాను కదండి. దసరా కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారి రూపాలు శైలపుత్రి మాత, బ్రహ్మచారిణి మాత, చంద్రఘంట అవతారం, కూష్మాండిని అవతారం, ఇలా 9 రకాల అవతారాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. స్కందమాత అవతారం, కాత్యాయని దేవి, మహాకాళి మరియు మహాగౌరి అండ్ ఆఖరి అవతారం సిద్ధిదాత్రి అవతారం. ఇలా 9 అవతారాలు కూడా ఒక వైపులో పెట్టారండి మండపంలో. ఇక్కడ మీరు చూస్తున్నదైతే గీతా మందిరం ఉడిపి. ఇక్కడ అంతా కూడా భగవద్గీత శ్లోకాలు, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా రాసి ఉంటాయి. అలాగే మైక్లో రికార్డింగ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. పక్కనే అనంతేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ మీరు కట్టడాలు చూసినట్టయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న గుడులతో పోలిస్తే కర్ణాటకలో ఉన్న కట్టడం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ స్వామివారు కూడా ఓన్లీ ఫేసే కనిపిస్తూ ఉందండి. ఇక్కడ తల భాగం మాత్రమే దర్శనంలో కనిపిస్తూ ఉంది మనకి స్వామిది. ఈ కృష్ణ ఆలయం చుట్టూరా మనకి అనంతేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి ఇలా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది అనంతేశ్వర స్వామి. ఇక్కడ గుళ్ళల్లో స్వామికి సమర్పించే పూలు కూడా వక్కకి సంబంధించిన వచ్చే పూలు అని అయితే చెప్పారు. డిఫరెంట్గా ఉన్నాయి. ఇవే తలలో కూడా పెట్టుకుంటున్నారు. మేము కృష్ణుడి గుడికి 6:30కి వెళ్ళామండి. మొత్తం గుడిలో స్వామివారి దర్శనం, పక్కన ఉన్న మండపం, అలాగే పక్కన గీతా మందిరం, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ చూసుకునేసరికి సుమారు 1 గంట సమయం పట్టింది. అక్కడ నుండి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్యాగ్ ప్యాక్ చేసుకొని రూమ్ అయితే వెకేట్ చేశాము. డే 2లో మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మల్పే బీచ్ అండి. మల్పే బీచ్కి 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. 10కి ఇక్కడికి చేరుకున్నాము. యాక్చువల్ మా ప్లాన్ ఏంటంటే డే 2 రోజు మల్పే బీచ్కి వెళ్ళి అక్కడ నుండి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదండి. హోటల్ అతను కానీ అలాగే క్యాబ్ అతను కానీ మల్పే బీచ్ నుంచి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళడానికి ఎలో లేదు, ఇప్పుడు క్లోజ్ ఉంది వర్షం కారణంగా అని చెప్పారు. మేమైతే అదొకటి మిస్ చేసుకున్నామండి. సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళలేకపోయాము. సో ఇంకా ఇక్కడే మల్పే బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేద్దాము అనుకొని ఒక 1-2 అవర్స్ అయితే స్పెండ్ చేశాము. బీచ్ అయితే చాలా బాగుంది. జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారండి, హాలిడే టైం కాబట్టి. ఇక్కడ అకామిడేషన్స్కి కూడా ఫెస్టివ్ సీజన్లో వెకేషన్స్కి వస్తూ ఉంటారు కదా హాలిడేస్ టైంలో, అండ్ అక్టోబర్ టు మార్చ్ టైంలో కూడా రూమ్స్కి స్టే ఎక్కువ అవుతుంది అని అయితే చెప్పారు.
నార్మల్గా ఉండే రేట్ల కంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారంట. ఇక్కడ నుండి మేము 12కి బయలుదేరే ముందు వేరే వాళ్ళు చెప్పారండి సెయింట్ మేరీ ఐలాండ్ కూడా ఓపెనే ఉంది, బట్ టికెట్స్ కొంచెం దూరం వెళ్ళి తీసుకోవాలని. ఇంకా ఇప్పుడు వెళ్తే మా స్కెడ్యూల్ అంతా మళ్ళీ చేంజ్ చేసుకోవాలనే ప్లాన్తో వెళ్ళలేదు. ఇక్కడ 10కి వచ్చాం కదండి, ఆల్మోస్ట్ 12 వరకు ఇక్కడే మేము టైం స్పెండ్ చేసి వెళ్ళే ముందు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి కొల్లూరు మూకాంబిక టెంపుల్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకొని బయలుదేరామండి. మల్పే బీచ్ నుండి కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి టెంపుల్కి సుమారు 73 కిలోమీటర్ల దూరం, అంటే దాదాపుగా 2 గంటల సమయం పడుతుందండి. మేము మూకాంబికా టెంపుల్ చేరుకునేసరికి సమయం దాదాపు మధ్యాహ్నం 2 గంటలైంది. నార్మల్గా వచ్చేసి మూకాంబికా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అండి, తర్వాత 3 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు బ్రేక్. బట్ మేము వెళ్ళింది దసరా రోజు కాబట్టి భక్తుల రద్దీ చాలా ఉంది, బ్రేక్ అయితే ఏం లేదు, టెంపుల్ ఓపెన్లోనే ఉంది. 2 గంటలకి మేము దర్శనానికి వెళ్ళామండి. మీరు చూసినట్టయితే చాలా మంది భక్తులతో గుడి అంతా కూడా రద్దీగా ఉంది. ఇక్కడ ఫ్రీ దర్శనం లైన్ అండి మీరు చూసేదైతే, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో కూడా మొత్తం జనాలు ఉన్నారు. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటుగా 100 రూపీస్ పర్ హెడ్ దర్శనం ఉంది, అలాగే 500 రూపీస్ పర్ 2 పర్సన్స్. మేమైతే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. సుమారు గంటన్నర సమయం పట్టిందండి. మాకు దర్శనం అయ్యేసరికి 3:30 అయ్యింది మధ్యాహ్నం. ఇక్కడే అన్నప్రసాదం కూడా ఉంది. సో మేము దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. అండ్ ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఒక గుప్పెడు బియ్యం, అలాగే వరి ఉంటుంది కదండి, వడ్లు గ్రెయిన్స్ ఉంటాయి కదా, రైస్ గ్రెయిన్స్, అవి కొన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన బియ్యంతో ఏమో మనం ఇంటికి తీసుకువెళ్ళి నైవేద్యం చేసుకొని తినొచ్చు స్వీట్ లాగా. అండ్ ఇక్కడ ఇచ్చారు కదా వరికి సంబంధించినవి, అవి గుమ్మాలకి హ్యాంగ్ చేసుకుంటే చాలా మంచిదంటండి. ప్రతి దసరాకి ఇలా ఇస్తారని అయితే అక్కడికి వచ్చిన వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. కొల్లూరు మూకాంబిక ఆలయం కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయం అండి. ఇది ఆది పరాశక్తి యొక్క శక్తి రూపమైన మూకాంబికా దేవికి అంకితం చేయబడింది. కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారంట. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచార్యుల వెంట వస్తానని, కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట. ఆ షరతుకి అంగీకరించిన ఆదిశంకరాచార్యులు వారు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట. అలా వెళుతూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వారు వెనక్కి తిరిగి చూశారంట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనకి అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి. గర్భాలయంలో శంకర సింహాసనం ఉంది. ఇక్కడి విశేషం ఏంటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండడం. ఇక్కడ దర్శనానికి ఎక్కువ కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారండి. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా జెంట్స్ షర్ట్ లేకుండా వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న అన్నప్రసాదానికి వెళ్తుంటే అమ్మవారి ఫోటో అయితే ఉందండి, అదే వీడియోలో మీకు ఇందాక చూపించాను. దర్శనం పూర్తయిన తర్వాత అన్నప్రసాదం స్వీకరించడానికి మేమైతే వెళ్ళాము. ఇక్కడ హాల్ చాలా పెద్దగా ఉంది, క్యూ లైన్స్ లాగా అన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇక్కడ భోజనం చేసిన తర్వాత డే 2లో మా ప్లాన్ వచ్చేసి మురుడేశ్వర్ అండి. కొల్లూరు మూకాంబిక టెంపుల్ నుంచి మురుడేశ్వర్కి అయితే మా ప్లాన్ అనమాట. కొల్లూరు మూకాంబిక టెంపుల్ నుండి మురుడేశ్వర్ వెళ్ళడానికి సుమారు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. గంటన్నర వరకు సమయం పడుతుంది. మురుడేశ్వర్లో మా స్టే వచ్చేసి సుఖనిధి, ఇందులో ఉన్నామండి. రూమ్ అయితే బాగుంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే రూమ్ చూపిస్తున్నాను. రూమ్ అయితే కంఫర్టబుల్గానే ఉందండి. ఉడిపిలో రూమ్ అనేది షూట్ చేయడం మర్చిపోయాను, అందుకే మురుడేశ్వర్ రాగానే నేను ఇక్కడ రూమ్ అయితే క్యాప్చర్ చేశాను. రూమ్లో ఒక బెడ్ ఉంది, దాంతోపాటు ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా ఇచ్చారండి కిడ్స్ ఉన్నారని చెప్పేసి. అండ్ టీవీ ఉంది, కెటిల్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. వీళ్ళ అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కిందనే ఫ్యామిలీ ఉంటారండి. అండ్ ఒక వార్డ్రోబ్ ఉంది, అలాగే వాష్రూమ్లో గీజర్ కూడా అవైలబుల్గా ఉంది. కింద ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు మేలోనే ఇక్కడైతే షిఫ్ట్ అయ్యామని చెప్పారు. ఇయర్ 2025లో న్యూగా కన్స్ట్రక్ట్ చేసిందే కాబట్టి రూమ్ అయితే చాలా నీట్గా బాగుంది. ఇక్కడ రూమ్కి ఛార్జ్ వచ్చేసి దాదాపు 2400 వరకు పడిందండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మనకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేసేలాగా ఉన్నారనమాట. ఇక్కడ నుండి టెంపుల్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్సే.
సాయంత్రం 6 గంటలకి మేము రూమ్కి చేరుకున్నాం కాబట్టి ఫ్రెష్ అయిపోయి 7ంటికి మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి బై వాక్లో వెళ్ళిపోయాము ఇంకా. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే గుడిలో ఉన్న లిఫ్ట్కి ఎలో లేదండి. ఈవినింగ్ 7 వరకే అనమాట, 7కి క్లోజ్. మేము వెళ్ళేసరికి ఆ రాజగోపురం పైకి వెళ్ళడానికి అయితే ఎలో లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలని వెళ్ళాము. ఇంకా మురుడేశ్వర ఆలయం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఈ ఆలయం ఇక్కడి శివ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివ విగ్రహాలలో ఒకటి. మరియు ఈ విగ్రహాన్ని సందర్శించడానికి చాలామంది భక్తులైతే వస్తారండి. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత వచ్చేసి రావణుడు ఆత్మలింగాన్ని ధరించిన స్థలంతో సంబంధం కలిగి ఉంది. సముద్ర తీరాన ఈ ఆలయం ఉండడం వల్ల చాలా ప్రశాంత వాతావరణంతో చాలా బాగుంటుంది. ఇక్కడ శివుడి లింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడి రాజగోపురం మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇది 20 అంతస్తులతో ఉంటుందండి. ఆలయంలోకి ప్రవేశించిన ద్వారానికి 2 వైపులా కూడా 2 ఏనుగులైతే విగ్రహాల్లాగా ఉంటాయి. ఇక్కడ లిఫ్ట్లో వెళ్ళడానికి పర్ హెడ్ పిల్లలకైతే 10 రూపీస్, పెద్దవాళ్ళకి అబౌవ్ 10 years వాళ్ళకి 20 రూపీస్. ఈ రాజగోపురానికి లిఫ్ట్లో వెళ్ళడానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7 PM వరకు అండి. మధ్యలో 12:45 to 3 PM వరకు బ్రేక్ ఉంటుంది. దసరా రోజున వెళ్ళామని చెప్పాను కదా, హాలిడేస్ టైం కాబట్టి భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంది. దర్శనానికి మాకు సుమారు గంట సమయం అయితే పట్టిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ లైన్లో జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇక్కడ రాజగోపురం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గోపురం కలర్స్గా చేంజ్ అవుతూ ఉంటుంది నైట్ టైం లైటింగ్స్తో. మేము మెయిన్గా ప్లాన్ చేసుకుంది మురుడేశ్వర్ కూడా అందుకే అండి. ఈవినింగ్ టైంలో చూడాలి అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇక్కడ లిఫ్ట్ అనేది క్లోజ్ ఉండడం వల్ల నైట్ టైంలో నెక్స్ట్ డే కూడా రావాల్సి వచ్చింది. మార్నింగ్ అలాగే నైట్ వ్యూ 2 కూడా చూడగలిగాము. ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడి మృదేశలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతుంటారు. ఈ పట్టణానికి మృదేశలింగానికి మురుడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరు మార్చారు. చూశారు కదా, ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో Day 3 వ్లాగ్ పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.